చిట్టి తల్లి కళ్ళెదుటే కన్న తల్లి కన్ను మూసినా కూడా తెలుసుకోలేనటువంటి పసితనం ఇది. ఎందుకంటే 8 నెలల పాప ఈ చిన్నారి తల్లిని పట్టుకొని వాళ్ళ అమ్మ నాన్న కృష్ణకుమారి నాయుడు పూర్ణ మార్కెట్ వే నుంచి ఇసుక కొండ సత్యనారాయణ స్వామి వారి గుడికి వెళ్ళి తిరిగి వస్తూ ఉండగా ఒక్కసారిగా బైక్ కంట్రోల్ తప్పినట్టుంది, ఒరిగిపోయారు ఇద్దరు. అక్కడికక్కడే పడిపోవడం వల్ల ఈ చిట్టి తల్లి కన్న తల్లి ఎవరైతే ఉన్నారో కృష్ణకుమారి అక్కడికక్కడే కన్ను మూసింది. ఆ తండ్రి అయితే ప్రస్తుతానికి కోమాలో ఉన్నారు. ఆ ఇద్దరు ముందు ఈ పాప రక్తపు మరకల మధ్యలో ఏడుస్తూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళు ఇమీడియట్గా చలించి ఈ చిట్టి తల్లిని అక్కడ వెంటనే హత్తుకొని ఆ మరకలన్నీ అంటుకోవడం వల్ల వెంటనే స్నానం చేయించి అక్కడ ఒక వ్యాపారి ఒక మహిళ ఉన్నారు రజని, ఆమె మామిడి పళ్ళు అమ్ముకుంటూ ఉంటారు పూర్ణ మార్కెట్ దగ్గర. వెంటనే ఆమె అయితే ఈ పాపని తీసుకువెళ్ళి స్నానం చేయించి ఆ బట్టలన్నిటిని కూడా మురికి బట్టలన్నీ తీసి మళ్ళీ గౌన్ కొని వేసింది. ఆ తర్వాత మనకి ఇన్ఫర్మేషన్ రాగానే అక్కడికి వెళ్తే కనుక అందరూ ఈ చిట్టి తల్లి కోసమే, అసలు ఈ పాప ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు, అమ్మా నాన్న ఇలాంటి పరిస్థితిలో ఉన్నారు, తల్లి చనిపోయింది, నాన్నేమో అసలు స్పృహ కూడా లేదు, తీవ్రమైనటువంటి గాయాలతో హాస్పిటల్లో ఉన్నారు, ఈ పాప పరిస్థితి ఏంటి అని అంతమంది కన్నీళ్లు పెట్టుకున్నారంటే చుట్టూ మహిళలంతా చేరిపోయారు, జనమంతా చేరిపోయారు. ఏమైంది ఐ డ్రీమ్లో కూడా మనం ఉదయం ఈ చిట్టి తల్లి చిన్నారి కోసం